ఒకవైపున మిలిటరీ ఆపరేషన్స్ అనేటటువంటిది చాలా సీక్రెట్. ఇవాళ రోజున మీడియా వ్యవస్థ అన్నటువంటిది చాలా బాధ్యతగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే మొన్న కేంద్ర ప్రభుత్వం ఒక అడ్వైజరీ కూడా జారీ చేసింది అన్ని మీడియా సంస్థలకి, సోషల్ మీడియాకు కూడా. మీ దారిలో కనబడ్డా లేకపోతే మీకు తెలిసిన సైన్యానికి సంబంధించినటువంటి మూమెంట్స్ గురించి విజువలైజ్ చేయొద్దు, అది ప్రజలకి తెలియచేయొద్దు అన్నటువంటిది. అంటే ఆ విజువల్స్ చూపించొద్దు అన్నటువంటిది. ఆ మాట చెప్పినటువంటిది అందరికీ కదా. టీవీ9 కాస్త బుర్ర పెట్టి ఆలోచించాల్సి, ఖచ్చితంగా మంచి కవరేజ్ చేస్తుంది, నో డౌట్, పహల్గామ్ ఇట్లాంటి షోలు. కానీ సైన్యంతో కలిసి వెళ్తున్నటువంటి టీవీ9 జర్నలిస్ట్ ఇస్తున్నటువంటిది లైవ్, అంటే కంటిన్యూస్ లైవ్ కాదు, అక్కడ ఏం జరిగిందో ఎప్పటికప్పుడు హెడ్ క్వార్టర్కి పంపిస్తున్నాడు, హెడ్ క్వార్టర్ టెలికాస్ట్ చేస్తుంది. ఇది అవతల వాళ్ళు ట్రాక్ చేయడానికి వీలవుతుంది. మేబీ సైనికాధికారులకి పిఎంఓ నుంచి సూచన ఉంటుంది టీవీ9 వాళ్ళకి సహకరించమని, అంతేగాని లైవ్ ఇవ్వమని ఉండదు. ఎందుకంటే ఈ మధ్య నరేంద్ర మోడీ టీవీ9 కార్యక్రమాలకు కూడా అటెండ్ అయ్యారు కాబట్టి, జాతీయ స్థాయి సెమినార్స్కి, ఎడ్యుకేషన్ సెమినార్స్ ఇట్లాంటి వాటికి వాళ్ళు మోడీకి దగ్గరగా ఉన్నారంటే ఆటోమేటిక్గా అవకాశం ఇస్తారు కాబట్టి. ఇప్పుడు సామాజిక బాధ్యత తీసుకోవాల్సిన టీవీ9 సొంతగా. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పహల్గావ్లో నుంచి ఈ పీర్ పంజాల్ వెళ్తున్నటువంటి రూట్లో సైన్యం ఎక్కడికక్కడ చెక్ చేస్తుంది, ఆ విజువల్స్ అవన్నీ చూపెడుతున్నారు. ఎటున్నారో సైన్యం అక్కడ పాకిస్తాన్ తెలిస్తే వాళ్ళకి శాటిలైట్ కమ్యూనికేషన్ ఇచ్చుకోరా, తద్వారా వాడు అవతలోడు తప్పించుకోడా, పారిపోడా. ఒకప్పుడు బర్కాదత్ అట్లాగే చేసింది. కార్గిల్ యుద్ధం అప్పుడు బర్కాదత్ ఆ కొండల మీదకి వెళ్ళి లైవ్లు ఇచ్చేది. మన సైన్యం ఎక్కడుందో చూసి ఈవిడ ఆ స్పాట్ దాటగానే అక్కడ అటాక్ చేస్తుండేవాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు. తద్వారా అది గ్రహించిన తర్వాత సైనికాధికారులు ఆవిడని లైవ్ ఆపేసిన తర్వాత అప్పుడు యుద్ధంలో గెలవగలిగాం. ఇప్పుడు మనం బాధ్యతగా ఉండాలి, మీడియాగా బాధ్యతగా ఉండాలి. టీవీ9కి మామూలుగా అయితే ఏదో కాదు, అంటే పబ్లిక్ ఏదో చెప్పుదాం అనుకుంటున్నారు, బాగానే ఉంది. కానీ ఇలాంటి సందర్భంలో మన సైన్యం కదలికలు మన శత్రువులకి బహిరంగంగా అందించినట్టు అవుతుంది. అది గుర్తుపెట్టుకుని టీవీ9 యాజమాన్యమైన బాధ్యత తీసుకోవాలి, లేకపోతే ప్రభుత్వమైన బాధ్యత తీసుకుని ఆ లైవ్ రిపోర్టింగ్ అనేటటువంటి పేరుతో దానికి ఆ కదలికలని, అలాగే రాజస్థాన్లో జైసల్మేర్లో మన సైన్యానికి సంబంధించిన కదలికలను అక్కడి నుంచి రిపోర్టర్లు ప్రొజెక్ట్ చేయడం ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా అప్పుడు మన దాని పేరేంటి, బాంబే ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా అంతే. అక్కడ సైన్యం ఎట్లా వస్తుంది, పైనుంచి ఎట్లా వస్తున్నారు, ఇదంతా లైవ్ ఇచ్చారు. దాంతో వాళ్ళు ఈజీగా తప్పుకోగలిగారు. కాబట్టి దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంది.